నేను ఒక కాంగ్రెస్ లీడర్ అయ్యుండి నాకే ఇలా తమిళ్లు నేను నీ దిక్కు మాట్లాడినందుకు నా చెప్పు తీసుకొని నువ్వు పింఛన్లు చేస్తలేవు. నీ తులం బంగారం నోట్ల మనవయ్యా, నీ తులం బంగారం మాకొద్దు, నీ అర్ధ తులం బంగారం మాకొద్దు. ఉన్న దాంట్లోనే మేము ఏదో ఒకటి పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకుంటామేమో కానీ మరింత దారుణం అయితే చెయ్యవు. నీ సనబియ్యం నోట్ల మనవయ్య, ఆ సనబియ్యం ఇవ్వకపోయినా బాగాలేదు, ఆ 4000 ముసలోళ్ళకి ఇవ్వకపోయినా బాధలేదు, ఆ ఇల్లులు మాత్రం కూల్చోకు. కోడలికి ఎదురు అని చెప్పి అంట అత్త పాసాట్లో నేసుకొని పోయిందంట. రేవంత్ రెడ్డి అన్న ఇంత ముందుకు ఒక జోలి చెప్పిండు, ఏది నా సీఎం కాకముందుకి. పాపము కేసీఆర్ అయితే ముఖం చూడకుండా బీరవాళ్ళని బయట వేసిండు, అన్నం తిని. మరి ఈయన ఏం చేస్తుండు? బిర్యానీ తెచ్చి పెడుతున్నాడు అందరికి బిర్యానీ తెచ్చి పెడుతున్నావు అన్న. ఇప్పుడు నువ్వు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు కదా. ఈ కోట్లు పెట్టి గాంధీ తాతది పెడతా, నేను ఆ తాతది పెడతా అంటే ఎందుకు ఆ గాంధీ తాత నీకు వచ్చి చెప్తున్నాడు, నిన్ను అడిగినాడు. వీళ్ళ మొత్తం 500 మందిని బయట నూకు, నాకు స్టాస్టు పెట్టు, నాకు బొమ్మ పెట్టు, ఆ బొమ్మ కింద మొత్తం పాప్కార్న్ అమ్ముకుంటాలని పెట్టు, అభివృద్ధి చేయని చెప్పినాడన్న. నీకు ఏ నుంచి చెప్పిండు? నేను అదే చెప్తున్నా, ముప్పు వచ్చిన మున్పటోడేమన్నట్టు. నేను ఇన్ని రోజులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి నేను పని చేసినా అని నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటున్నా అని మోక ముందలో చెప్తున్నా. ఎందుకు పోతారమ్మా? వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కానించి ఎందుకు పోతారు? పోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నా తండ్రిని వదిలిపెట్టి ఇంకోటి తండ్రి అనమాట అంటావా? అనలేం కదా. నా తండ్రి అంటే నేను కొన్న భూమి నువ్వు అంటే ఎందుకు పోతావు? నువ్వు ఇచ్చిందా? కొన్ని మీ అత్తగారు ఇచ్చిరా, కొన్ని మీ అమ్మగారు కానిచ్చి తెచ్చి ఇచ్చినావా? దేనికి పోతాం? ఏం అవసరానికి పోతావు?